అందరికీ నమస్కారం అండి. చాలా రోజులు అయిపోయింది కదా వీడియో పెట్టేసి. ఈ మధ్య కొంచెం బిజీగా ఉండి అయితే పెట్టలేకపోయాను. అట్లాగే ఇంట్లో కూడా దేవుడికి పూజ చేసి కూడా ఒక వారం అయింది. ఎందుకంటే నేను ఇంట్లో లేను, అందువల్ల పెట్టలేకపోయాను. ఇంక ఇవాళ ఊరు నుంచి వచ్చిన తర్వాత అయితే ఇల్లంతా క్లీన్ చేసుకునేసి బాగా గాలికి పరమట గాలికి ఎంత దుమ్ము ఎంత ఉందంటే అదంతా క్లీన్ చేసేసరికి నాకు ఒక పూట పట్టింది. ఇంకా ప్రశాంతంగా ఈరోజు దేవుడికి దండం పెట్టేసుకోవాలి, చాలా రోజులు అయిపోయిందని అనేసి నేను ఇంకా పూలన్నీ కోసుకొని వచ్చి పొద్దున్నే తలస్నానం అది చేసి అలాగే ఇంట్లో ధూపం కూడా వేయాలి, చాలా రోజులు అయిపోయింది కదా అని దేవుడి పని అంతా కంప్లీట్ చేసిన తర్వాత ఇంటి ముందుకి ఆకుకూర వచ్చింది. ఎంతెంత పెద్దగా ఉండేయండి కట్టలు అయితే, 10 రూపాయలేనంట కట్ట, చాలా బాగున్నాయి. అంత కట్ట మాకు వేస్ట్ అయిపోతుంది అనేసి కొంచెం తీసి పెట్టాను. కొంచెం అయితే పులుసు కూర చేస్తున్నాను ఈరోజు, చాలా రోజులైందని. ఎందుకో తెలియదండి, ఈ ఆకుకూర తింటే నాకు బాగా వేడి చేసేస్తుంది, అస్సలు సెట్ అవ్వదు నా బాడీకి ఆకుకూర. కానీ తప్పదు కదా, ఇంట్లో వాళ్ళకి అవసరంగా అనేసి అయితే అప్పుడప్పుడు చేస్తున్నాను. ఇంకా నేను తినకున్నా వాళ్ళకి పెట్టాలి కదా, వాళ్ళకి సెట్ అవుతుంది ఆకుకూర. ఇంకా దీన్ని పులుసు కూర చేద్దామనేసి ఇట్లా అంతా ఒలుచుకొని క్లీన్ చేసి పెట్టుకొని వాటర్లో బాగా కడుక్కోవాలి. ఎంత కడిగినా ఆకులో ఎంతో మట్టి అనేది ఉంటుంది. ఇంకా దీంట్లోనే టమాటా, ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయలు వేసుకునేసి అన్నీ ఒకేసారి కట్ చేసుకుందామని ఇట్లా పెట్టుకున్నాను. ఇంకా కుక్కర్ తీసుకొని వచ్చేసి ఇవన్నీ క్లీన్ చేసేసిన తర్వాత కట్ చేసి వేసేయడమే. టేస్ట్ అయితే బాగుంటుందండి పుల్లగూర. మా సైడ్ పుల్లగూర అంటాము. తినేటప్పుడు బాగానే ఉంటుంది నాకు కూడా, తర్వాతే దాని ఎఫెక్ట్ బాడీ వేడి చేసేస్తుంది, అప్పుడు ఇబ్బంది పడాలి. ఇంకా టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డ కట్ చేసేసిన తర్వాత ఆకు కూడా పిండేసి కుక్కర్లో అయితే పెట్టేస్తాను. ఇంకా తర్వాత పసుపు, చింతపండు, కొంచెం కూడా కారం వేస్తే టేస్ట్ బాగుంటుంది. అది కాక ఇవాళ సాయంత్రం మళ్ళీ ఊరికి వెళ్ళే పని ఉంది, వెళ్ళినా వచ్చేస్తానులేండి, ఉండను. కొంచెం పని ఉంది, ఇంకా వెళ్దామనేసి పని అంతా చేసేస్తున్నాను గబగబా. ఎందుకో తెలీదు, ఆకుకూర తింటేనే నాకు బాడీ అస్సలు వేడి చేసేస్తుంది. మీకు కూడా అంతేనా? నేనైతే చాలా ఇబ్బంది పడతాను ఇది తినిన తర్వాత. అందుకే నేను పెద్దగా చేయను ఆకుకూరలు, ఇంట్లో వాళ్ళ వరకే చేస్తాను, నేను తినను అసలు చేసిన. ఇంకా ఆకంతా ఇట్లా క్లీన్ చేసేసి కుక్కర్లో అయితే పెట్టేసుకున్నాను. ఇంక ఈ నీళ్ళు, ఈ ప్లాట్ఫామ్ అంతా కూడా క్లీన్ చేసేస్తే అక్కడ పని అయిపోతుంది, కిచెన్ కూడా నీట్గా ఉంటుంది. ఊరికి వెళ్ళి వచ్చామంటే బాబు చేసుకున్నంత పని ఉంటుందండి. అక్కడ ఊరికి వెళ్ళిన సరదా ఎట్లున్నా కానీ ఇంటికి వచ్చిన తర్వాత మాత్రం సరదా తీరిపోద్ది. ఆ బట్టలు, ఆ పని అంతా క్లీన్ చేసుకోవాలి. ఈ గాలి కూడా పరవంట గాలి భయంకరంగా తోలుతుంది మాకు ఇటు సైడ్ అయితే. ఇంకా అట్లాగే శ్రావణ మాసానికి కూడా కొంచెం షాపింగ్ అనేది చేశాను. ఆ వీడియో కూడా మీకు తొందరలోనే షేర్ చేస్తాను. మా అబ్బాయిది బర్త్డే ఉందండి, బర్త్డే అయింది. మా అబ్బాయి బర్త్డేకి మా అమ్మాయి గిఫ్ట్ ఇచ్చింది, ఆన్లైన్లో కస్టమైజ్ చేయించిందంట. బాగుంది, కప్పు బాగుంది కదా, నాకు కూడా బాగా నచ్చింది. ఇంకా దీన్ని ఎట్లాగే కబోర్డ్లో పెట్టేశాను. ఇంకా కుక్కర్ అయితే విజిల్ వచ్చేసిన తర్వాత, విజర్ పోయిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేసేసి ఇంకేదన్నా కొంచెం వాటర్ అట్లా ఉన్నాయనిపిస్తే దాన్ని కూడా మళ్ళీ గ్యాస్ మీద పెట్టేసి ఉడకబెట్టేసి ఆ వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత ముద్దకం తీసుకొని బాగా ఎనిపేసుకుంటే దగ్గరికి వచ్చేస్తుంది. చూసారా ఎంత ఆకు పెట్టానో, అది ఎంత ఆకు అయిందో. ఇంతేనండి పులుసు కూర. ఇప్పుడు దీంట్లో ఉప్పు, ఇంకేదన్నా కారము అది సెట్ కాకుంటే ఇంకొంచెం కారం వేసుకొనేసి మళ్ళీ ఒకసారి గట్టిగా అట్లా కలిపెట్టేసి పోపు పెట్టుకోవడమే. రైస్లోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది. చెప్పాను కదా, తినేటప్పుడు బాగానే ఉంటుంది, తిన్న తర్వాతే నాకు మాత్రం సినిమా ఉంటుంది. ఎందుకో తెలీదు, ఆకుకూరలు అంటేనే నా బాడీకి సెట్ కావు. కొంచెం ఇంగువ అనేది వేస్తాను నేను తిరగమాతలో, బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిది కదా అనేసి. ఇంకా పోపు అంటే అందరం పెట్టుకునేటట్టే, ఇది కూడా రెగ్యులర్గా అందరు చేసుకునేది, స్పెషల్ అని ఏం కాదు.
కాకపోతే ఒకరికైనా యూజ్ అవుతుంది కదా అనే ఉద్దేశంతో చూపిస్తున్నాను. పోపు బాగా వేగిన తర్వాత పులుసు కూరలో వేసేసి కలిపెట్టి కొంచెం సేపు గ్యాస్ మీద పెడితే అయిపోతుంది. అట్లాగే ఇవాళ ఊరికి వెళ్తున్నాను అన్నాను కదా, సాయంకాలం గంధం అయితే ఉంది. అసలు ఎంత బాగుందండి అక్కడ. జైంట్ వీల్ చూడండి. అసలు ఈ ట్విస్ట్ అంతా, మీకు ఒక ట్విస్ట్ ఉంది ఇందులో. ఎంత పెద్ద జైంట్ వీల్లో కదా ఇది. దీన్ని ఆపరేట్ చేసే కుర్రాన్ని చూస్తే మాత్రం పిచ్చ క్రేజ్గా ఉంటుంది. అది ఎంత పెద్ద జైంట్ వీలు, దాంట్లో ఎంతమంది ఎక్కుతారు. ఆల్మోస్ట్ అది ఎన్ని టన్నులు ఉంటుందో కదా ఇనుము. దాన్ని ఆపరేట్ చేసిన వాడిని చూసి మాత్రం నేను షాక్ అయిపోయాను. ఎంత చిన్న కుర్రాడండి వాడు దాన్ని ఆపరేట్ చేస్తుంటే అసలు భలే కామెడీగా అనిపించింది నాకు. ఇంతమంది ప్రాణాలు గాల్లో వీడి చేతుల్లో ఉన్నాయా అని బాగా భలే నవ్వాను నేనైతే జోక్ వేసుకుంటూ. వెరైటీగా ఉన్నాయి ఇక్కడ. ఏదో ట్రైన్స్ అని, డ్రాగన్ షిప్స్ అని, చిన్నపిల్లలు ఆడుకునేవి అవన్నీ ఉన్నాయి. బాగుంది. కాకపోతే కాస్ట్ కూడా ఏది ఎక్కినా 100 అంట. నేనేది ఎక్కనులేండి, నాకు భయం కాబట్టి. పిల్లలందరూ ఎక్కుతుంటే అక్కడ నిలబడి చూస్తూ ఉన్నాను. గంధంలో కూడా షాప్స్ అవన్నీ పెట్టున్నారు. కాకపోతే ఇంకా ఓపెన్ అయితే చేయలేదు. అది రేపో ఎల్లుండో చేస్తారంట అవి. ఆ వీడియో కూడా మీకు నేను షేర్ చేస్తాను. ఇవంటే ఒక 1 మంత్ ముందు నుంచే వచ్చేసి ఉంటాయండి. 1 మంత్ ముందు నుంచే పెట్టి బాగా, వాళ్ళు అప్పటికప్పుడు పెట్టలేరు కదా అంతంత పెద్దవి. అందుకని ఒక 1 మంత్ ముందు నుంచే పెడితే కానీ అవి అప్పుడు గంధం టయానికి సెట్ అవ్వవు. చాలా బాగా చేస్తారండి గంధము. చాలా బాగుంటుంది. అసలు జనాలు అయితే ఇసుక వేస్తే రాలదు, అంతమంది జనాలు వస్తారు. షాప్స్ కానీ వెరైటీ వస్తువులు, అసలు మనం చాలా బాగుంటుంది చూడ్డానికి. ఇదివరకు వెళ్ళినప్పుడైతే నేను ఇక్కడ జాడీలు తీసుకున్నాను ఊరగాయకి, వాటికి బాగున్నాయి అవి కూడా. ఇప్పుడు కూడా అవే నేను వాడేది. ఈసారి కూడా వెళ్దామని అనుకుంటున్నాను ఆ రోజు. ఇంకా ఈ లైటింగ్ అంతా పెట్టి బాగా నైట్ 6 నుంచేమో స్టార్ట్ చేస్తారు ఇది. ఇంకా అంటే ఊర్లో వాళ్ళ వరకే వస్తున్నారు. ఇంకా గంధం టైం అయితే బయట వాళ్ళు అందరూ వస్తారు కదా. ఇప్పుడు ప్రజెంట్ ఊర్లో చుట్టుపక్కల దగ్గరగా అటు ఒక 5 కిలోమీటర్స్ అటు ఇటుగా ఉన్న వాళ్ళైతే వచ్చి పిల్లల్ని తీసుకొచ్చి ఎంజాయ్ చేసి వెళ్ళగలుగుతారు. బాగుంది ప్లేస్, గ్రౌండ్ బాగుంది కాబట్టి అన్నీ ఒకే చోట ఉన్నాయి. ఈ ఆపరేట్ చేసే పిల్లోని చూపిస్తారండి. చూసారా, వీడు ఎంత ఉన్నాడు, అంత పెద్ద జైంట్ వీల్ని ఆపరేట్ చేస్తున్నాడు వీడు. అసలు షాక్ అయిపోయాను నేనైతే. అది ఆ తొట్లన్నిటిలో మ్యాక్సిమం ఒక్కొక్క తొట్టికి 4 మెంబర్స్ పడతారు. ఆ లెక్కన ఆ జైంట్ వీల్ మొత్తం ఎంతమంది ఉంటారు, అంతమంది ప్రాణాలు వాడి చేతుల్లో ఉన్నట్టే కదా. ఇదేంటో చాలా స్పీడ్గా తిరుగుతుంది, రౌండ్గా స్పీడ్గా తిరుగుతుంది. ఇది కూడా 100 ఇది చిన్నపిల్లలకి డ్రాగన్ అంట. పెద్ద స్పీడ్ లేదు, ఒక మనిషి ఆపరేట్ చేస్తున్నారు అది చేతులతోనే. ఇంకా పిల్లలకి సంబంధించినవి ఎక్కువ ఉన్నాయి, పెద్దవాళ్ళవి తక్కువే ఉన్నాయి. ఎందుకంటే జనాలు కూడా తక్కువే ఉన్నారండి. ఇంకా పెద్దగా జనాలు లేరు కాబట్టి. జనాలు ఉంటే స్పీడ్ కూడా ఎక్కువ అనిపిస్తుందండి ఊగేటప్పుడు. వాళ్ళు తిరుగుతుంటేనే నాకు కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించాయి. బాగా ఎంజాయ్ చేశారు అయితే. ఇంక ఇవన్నీ చూసుకొనేసి సాయంకాలం అమ్మ దగ్గరే ఉండి తెల్లవారేమో వచ్చాను ఇంటికి. పొద్దుపోయింది ఇంకా అక్కడే. బాగా జర్నీలు అయిపోయాయి ఈ మధ్య. చిన్న పిల్లలకి కార్స్ ఇవి. బొమ్మ భలే ఉంది కదా. అన్నీ కరెంటుతో కూడా కొన్ని తిరుగుతున్నాయండి, మనుషులు తిప్పకుండా కరెంటుతో కూడా కొన్ని మోటార్ సిస్టంతో తిప్పుతున్నారు. చిన్నపిల్లలు ఎట్లా బాగున్నాయి. అది చూసారు ఎంత స్పీడ్ తిరుగుతుందో. దాంట్లో కూడా చిన్నపిల్లలే, అంటే మ్యాక్సిమం కొంత ఏజ్ వరకు అని, మరీ చిన్నపిల్లలు అని ఏం కాదు. చూడటానికైతే బాగున్నాయి, కానీ ఏది ఎక్కినా 100 కాస్ట్ కూడా వాసిపోతుంది.
ఇంకా గంధంలో షాప్స్ అన్ని వెరైటీ వెరైటీ వస్తువులన్నీ పెడతారు. చాలా బాగుంటుంది. చాలా గ్రాండ్గా చేస్తారండి మా ఊర్లో. ఒక 3 రోజులైతే ఉంటాయి షాప్స్ అవి. తర్వాత తీసేస్తారంటే బండ్లు అవి తిరుగుతుంటాయి కదా, ట్రాఫిక్ ఇబ్బంది అవుతుందనేసి తీసేస్తారు. ఇంకా అందరు పిల్లల్ని తీసుకొని వచ్చి అట్లా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంకా గంధం దగ్గర పడే కొద్దీ జనాలు ఎక్కువే వస్తారండి, ఫుల్గా వస్తారు. ఇప్పుడంటే ఇంకా టైం ఉంది కాబట్టి పెద్దగా లేరు, మనం ఫ్రీగా చూడగలిగామనిపించింది. మామూలుగా అయితే ఒక్కొక్క దాని ముందు క్యూ కట్టేసి ఉంటారు, లైన్లుగా. ఇంకో కొంతమందిని అట్లా తిప్పుతూ ఉంటారు బ్యాచ్లుగా. ఇక్కడైతే స్టాల్స్ ఏం పెట్టలేదు, కానీ ఒక ఐస్ క్రీమ్ స్టాల్ ఏమో ఉంది. ఇంకోటి స్మోకీ బిస్కెట్స్ ఏదో ఉంటుంది కదా, అదొకటి ఏదో ఉంది. అవి మనమేం ట్రై చేయలేదులేండి. ఊరికే అలా చూసి పిల్లలు 2 ఎక్కుతామంటే ఆ జైంట్ వీలు ఇవి వాళ్ళే సరదాగా ఎక్కారు, అవి చూసుకొని వచ్చేసాము. వీడియో ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి. ఈ మధ్య చాలా రోజులైంది వీడియో పెట్టక. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ని మీకు ఇంకా షేర్ చేసుకుంటాను. ఇంకా అట్లాగే శ్రావణ మాసం షాపింగ్ కూడా చేశాను కదా, అది కూడా మీకు తొందరలోనే వీడియో పెడతాను. చూసారా ఎంత స్పీడ్ తిరుగుతుందో, అది గాల్లో తేలుతున్నారు వాళ్ళు. అట్లాగే గుండెలు జారిపోయాయి నాకైతే. జైంట్ వీల్ పై నుంచి తీశారండి వీడియో ఇది వాళ్ళు పిల్లకాయలు. ఎంత పెద్దగా ఉందో చూడండి, నాకు పక్క నుండి బిల్డింగ్ అంత ఎత్తుంది అది. ఇవాళకి ఇదేనండి వీడియో. ఉంటానండి, బాయ్.